హాయ్ అండి, నమస్తే. ఈరోజు మటన్ ఫ్రై బిర్యానీ చేసుకోవటానికి కావలసినవి: మటను ఉప్పు పసుపు వేసి ఎంచక్క కడుక్కొని ఇలా ఉడకబెట్టుకోవాలి. మటను నీరు ఇంకిపోయిందాక ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. దీనికి కావాల్సిన మెజర్మెంట్స్ ఇవన్నీ: పుదీనా, కొత్తిమీర, ఉల్లిగడ్డలు, ఎండు కొబ్బరి, తగినంత ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా, ఇవన్నీ మసాలాలన్నీ వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని అల్లం పేస్ట్ మిక్స్ వేసుకున్నది. ఇలా మెజర్మెంట్ గ్లాస్ ఆయిల్, కొన్ని ఉల్లిగడ్డలు, కొద్దిగా వేగినాక టమాటా, పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి వేసుకున్నది, పసుపు, కారం ఇవన్నీ వేసుకొని కలియబెట్టుకోవాలి. కొద్దిగా మసాలా వేగిన తర్వాత ఉడకబెట్టుకున్న మటను వేసేసి మళ్ళీ కలియబెట్టుకోవాలి. కలియబెట్టుకున్న తర్వాత అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. కొద్దిగా సిమ్ మీద పెట్టి మగ్గిన తర్వాత కొద్దిగా ఆయిల్ వస్తుంటుంది పైకి, అప్పుడు మనకు రెడీ అయిపోయినట్టు. అది పక్కన పెట్టేసుకొని మగ్గిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసేసుకొని మళ్ళీ కలియబెట్టుకొని ఆ తర్వాత అడుగంటకుండా జాగ్రత్తగా కదుపుకోవాలండి, లేకపోతే అడుగంటుతుంది అల్లం పేస్ట్ కాబట్టి. ఇదిగోండి, ఎన్న పోసేసుకొని పలావ్ చేసుకోవటానికని ఎన్న పోసి కొద్దిగా కాగిన తర్వాత ఉల్లిగడ్డలు, ఆ తర్వాత కొద్దిగా వేగాలి. ఉల్లిగడ్డలు కొద్దిగా వేయించుకున్నాక లవంగం, చెక్క, ఇలాచి, అల్లం పేస్టు ఇవన్నీ వేసుకొని మళ్ళీ కలియబెట్టుకోవాలి. కొద్దిగా కలిసి వేగిన తర్వాత టమాటా, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని మళ్ళీ కలియబెట్టుకోవాలి. అడుగంటుతుంది, కొద్దిగా కదుపుతూ ఉండాలి. కొద్దిగా కదిపిన తర్వాత కొద్దిగా వేగాలి. వేగితే మళ్ళీ ఇది నెయ్యి కనపడతా ఉంటుంది, వేగింది. అప్పుడు వేసుకోవాలి. 1కి 2 వేసుకోవాలి, ఎందుకంటే 2 పాత బియ్యం కదా, అందుకోసమని 2 వేసుకోవాలి. కొత్త అయితే 1.5 వేసుకోవాలండి, చూసి వేసుకోవాలి ఎసరు. ఇదిగోండి, చివరిగా మటన్లో ఒక గుప్పెడు జీడిపప్పు వేసుకొని కలియబెట్టుకొని పక్కన పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఎసరులో బియ్యం వేసేయాలి. బియ్యం వేసేసి కలుపుకోవాలి. ఇవన్నీ మనం పక్కాగా కొలతలు వేసుకుంటే ఎంతగా స్పైసీగా ఉంటుంది. అన్నం ఎగురుకున్నది చూసుకొని మనం అన్నం మటను ఫ్రైలో కలుపుకోవాలి. కింద మీద ఉప్పు, కారం మొత్తం కలిసేలా కలియబెట్టుకొని అదే బాండీలో అన్నం మొత్తం వేసేసి ఆ తర్వాత మనం బిర్యానీ కనిపెట్టుకున్న కుక్కర్లోనే మళ్ళీ ఆ అన్నం వేసేసి బాగా అన్నీ కలియబెట్టుకొని కలిపి ఆ కుక్కర్లో వేసేసి అదిమి పెట్టి మళ్ళీ ఒక 10 నిమిషాలు స్టవ్ మీద పెడితే మటన్ ఫ్రై బిర్యానీ రెడీ అవుతుందండి. స్పైసీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఎప్పుడైనా చేస్తే ఇలాగే చేస్తా. ఇది చాలా బాగుంటుంది. కాకపోతే పిల్లలు ఏమి లేకుండా ఒట్టిగానే తినొచ్చు, ముక్కలు వేసుకొని, వేరే వేసుకున్న అవసరం లేదు. ఇలా తయారు చేసుకోండి, చాలా స్పైసీగా ఉంటుంది. ఈరోజు కనుమ పండగని ఈరోజు